నాకంటూ ఒకరున్నారు కదా, నా బాధ చెప్పుకోవటానికి, నా యొక్క ఆవేదనని వ్యక్తం చేసుకోవటానికి నాకంటూ ఒక పర్సన్ ఉంది కదా, నాకంటూ ఒక వ్యక్తి ఉన్నాడు కదా, నేను నమ్మిన వ్యక్తి, నన్ను ప్రేమించే వ్యక్తి నాకున్నారు కదా అని నువ్వు మనుషుల్ని నీకు ఆధారంగా చేసుకుంటున్నావేమో. ఓకే, నువ్వు నమ్మావు. నువ్వు నీ కష్టాన్ని చెప్పుకోవటానికి, నీ దుఃఖ సమయంలో తన దగ్గరికి వెళ్లి నీ బాధను వ్యక్తపరచుకోవటానికి నాకున్నారులే ఒక మనిషి అనుకొని నువ్వు వెళ్ళినట్లున్నావు, నువ్వు నమ్మినట్లున్నావు. కానీ ఆ మనిషే, నువ్వు నమ్మిన మనిషే నిన్ను గాయపరిస్తే, నీకు ఎవరైతే కష్టంలో, నీ దుఃఖములో నీకు ఆదరణగా ఉండి నీ కన్నీటిని తుడుస్తారు అని నువ్వు నమ్మి, నాకంటూ ఒక వ్యక్తి ఉన్నారులే అని నువ్వు నమ్ముతావో, ఆ వ్యక్తే నిన్ను గాయపరిస్తే, ఆ వ్యక్తే నిన్ను నమ్మక ద్రోహం చేస్తే, ఆ వ్యక్తే నీకు వెన్నుపోటు పొడిస్తే, ఆ బాధ వర్ణనాతీతం. ఆ బాధ చెప్పుకోదగుతుందా? ఎవరికైనా నువ్వు నమ్మిన వ్యక్తి నీకు మోసం చేస్తే ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్లి, నా అనే వాళ్ళ దగ్గరికి వెళ్లి చెప్పుకోవటానికి నీకు ఇక అవకాశం ఉంటుందా? అందుకే బైబిల్ అంటుంది, మనుషుల్ని నీకు ఆధారంగా చేసుకోవద్దు. అందుకే భక్తుడైన దావీదు అంటాడు కదా, యెహోవా నీవేనయ్యా నాకు ఆధారము అని. దేవుణ్ణి మనకు ఆధారంగా చేసుకున్నప్పుడు, దేవుణ్ణి మనకి మన దుఃఖ సమయంలో, మన యొక్క కన్నీటి సమయంలో, మన మనసు నెమ్మది లేని సమయంలో దేవుణ్ణి మనకు ఆధారముగా చేసుకుని, నా కన్నీటిని తుడిచేవాడివి నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా అని ఆయన మనము ఆశ్రయించినప్పుడు ఆయన ఇచ్చే ఆదరణ, ఆయన ఇచ్చే నెమ్మది, ఆయన ఇచ్చేటువంటి సంతోషము ఈ లోకంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా, నువ్వు నమ్మిన వ్యక్తి నా కోసం నిలబడి ప్రాణం ఇవ్వమన్నా ఇచ్చేస్తాడు అని నువ్వు అనుకుంటావేమో. కాదు, మనుషులు ఎవ్వరు కూడా నమ్మదగిన వారు కానే కాదు. నమ్మదగినవాడు, నీ కష్టములో నీ కన్నీటిని తుడిచేవాడు, నీ బాధలో నీకు ఓదార్పునిచ్చేవాడు, నీ కన్నీటిని తుడిచి నీకు ఆదరణనిచ్చి నీకు ఆశ్రయమయ్యేవాడు ఒక్కడే, ఆయనే నా ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయనను మాత్రమే నువ్వు చాటుగా చేసుకో. ఆయనను మాత్రమే నీకు ఆశ్రయదుర్గముగా, ఒక ఆశ్రయపురముగా చేసుకో. మనుషులందరికంటే నిన్ను గొప్పగా ఆయన హెచ్చించి దీవించి నిన్ను ఆయన కృపలో భద్రపరుస్తాడు. చాలా నమ్మానక్క, ఇట్లా అవుతుంది అనుకోలేదు, ఇంత నమ్మక ద్రోహం చేస్తాడనుకోలేదు, ఇంత వెన్నుపోటు పొడుస్తాడనుకోలేదు. నాకంటూ ఉన్న వ్యక్తి తనే అనుకున్నానక్క. నాకు కష్టంలో తోడున్నాడు, నా కష్టంలో నా కన్నీటిని తను పంచుకున్నాడు, నా బాధని తను భరించాడు అని నువ్వు అనుకుంటావేమో. అది అంతా కానే కాదు, అది నిజం కానే కాదు. నీ కళ్ళకి అదొక సాతాను నీకు దేవుని యొక్క ప్రేమని, ఆయనలో ఉన్నటువంటి మాధుర్యాన్ని రుచి చూడకుండా సాతాను నీ కళ్ళకి గుడ్డితనం కలుగు చేసి భ్రష్టమైన దాని వైపు మళ్లించి అదే నిజమని నమ్మించేటువంటి ప్రయత్నాల్లో ఆ ప్రయత్నాల్లో సాతానుగాడు నిన్ను మాయలో పడేసేసి ఇదే నిజం, ఇదే వాస్తవం అనే భ్రమలో ఉంచేస్తున్నాడు. దేవుని యొక్క ప్రేమని, ఆయన యొక్క మాధుర్యాన్ని నువ్వు రుచి చూడకుండా, అనుభవించకుండా నిన్ను వ్యర్థమైన వాటి వైపు, భ్రమల వైపు మళ్లించి నీ దృష్టిని అదే నిజమని, అదే వాస్తవం అని దేవుడు, నా సాతాను నిన్ను అక్కడే ఉంచుతున్నాడు. కానే కాదమ్మా, నీకు నిజమైన ఆశ్రయపురము దేవుడు మాత్రమే. నువ్వు ఆధారముగా చేసుకోవాల్సింది యేసయ్యను మాత్రమే. ఆయన నీకు ఆధారముగా ఉన్నప్పుడు మోసపుచ్చేవారు, నమ్మక ద్రోహం చేసేవారు ఎవ్వరు కూడా నీ దరి చేరరు. ఒకవేళ అలా ఉన్నా దేవుడు వాళ్ళని ఏరి పారేస్తాడు బయటికి.